స్క్రీన్ చూస్తున్నారు కదా? సో నాకు అర్థం కాంది అంటే ఇమేజెస్ ని గ్యాలరీలో ఈ 4 ఇమేజెస్ ఎలా పెట్టాలన్నా, లేకపోతే దానికి కోడ్ చూస్తే 4కి 4 డిఫరెంట్ కోడ్స్ ఉన్నాయి. సో ఆ కోడ్ వల్ల ఏమైనా కలర్ అలాంటివి ఏమైనా మారాయా? అది సరిగ్గా అర్థం కాలేదు నాకు. ఒకటే ప్రాపర్టీస్ ఉన్నాయి అన్నమాట. ఫోర్ ఇమేజెస్ కూడా ఒకటే ప్రాపర్టీ ఉంది. మీరు గమనిస్తే ఇదిగోండి, ఇమేజ్ అనే క్లాస్ తీసుకున్నారు. ఇది డివిజన్ అనుకోండి. ఈ డివిజన్ కి ఇమేజ్ అనే క్లాస్ తీసుకున్నాడు. ఆ ఇమేజ్ అనే క్లాస్ తీసుకొని ఆ ఇమేజ్ కి ప్రాపర్టీస్ అప్లై చేశాడు అనమాట. ఒకదాని పక్కన రావడం గురించి. ఇదిగోండి, మీకు ఒక మెయిల్ పెట్టి గుర్తుందా ఈవినింగ్? ఇదే ఎగ్జాంపుల్ అన్నమాట. ఇదిగోండి, ఇమేజెస్ పక్కన పెట్టడం. బట్ అది రెస్పాన్సివ్ కాదు, ఇదైతే ఓకే. మరి పైన ఎందుకన్నా లైక్ 4 క్లాసెస్ కాల్ చేశాడు అంటే? 4 క్లాసెస్ లేదు కదా, ఒకటే కదా. ఓకే ఓకే, అంటే ఐ గాట్ ఇట్. ఓకే ఓకే, అర్థమైంది. ఇదిగో ఒకటే క్లాస్. ఆ క్లాస్ నేమ్ వచ్చేసి ఇమేజ్ అన్నమాట. అంటే ఈ డివిజన్ మీకు బార్డర్ కనిపిస్తుందా? ఈ బ్లూ కలర్ బార్డర్, ఆ బ్లూ కలర్ బార్డర్ వచ్చేసి ఒక డివిజన్. ఆ డివిజన్ కి ఏం చేశాడు? మార్జిన్ 5 పిక్సెల్ అంటే ఇదిగో చుట్టూతో మార్జిన్ 5 పిక్సెల్ వచ్చింది. ఈ మధ్యలో గ్యాప్ కూడా 5 పిక్సెల్ అంటే మొత్తం 10 పిక్సెల్. దీనికి ఒక 5 పిక్సెల్, దీనికి ఒక 5 పిక్సెల్, 10 పిక్సెల్ ఉంది. ప్యాడింగ్ 5 పిక్సెల్ ఉంది కాబట్టి ఇక్కడ మధ్యలో మీకు గ్యాప్ వచ్చింది. ఈ ఇమేజ్ కి టెస్ట్ ఈ బార్డర్ కి మధ్యలో గ్యాప్ వచ్చింది. బార్డర్ 1 పిక్సెల్, బ్లూ కలర్. ఇది బ్లూ కలరే కదా. తర్వాత హైట్ ఆటో, విడ్త్ వచ్చేసి ఆటో, పెట్టారనమాట. ఇమేజెస్ చిన్న ఇమేజెస్. సో విడ్త్ ఫ్లోట్ లెఫ్ట్ అన్నాడు కాబట్టి ఒకదాని తర్వాత ఒకదాని పక్కన ఓకే. టెక్స్ట్ అలైన్ సెంటర్. వీటిలో ఉన్న టెక్స్ట్ మధ్యలోకి అలైన్ చేయాలి అంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తే మధ్యలోకి వచ్చింది అన్నమాట. డౌట్ ఏమన్నా ఉంది? ఓకే, క్లియర్ ఉందా లేకపోతే చూపించడం? నేను ఒకసారి మళ్ళీ చూసాడు. క్లియర్ గా ఉందా? నేను ఎందుకు కన్ఫ్యూజన్ అర్థం కావట్లేదు. సో అందుకని let me give you brief. జస్ట్ ఏం లేదు, ఒక డివిజన్ తీసుకున్నాడు అనమాట. ఆ డివిజన్ లో ఏమేమి ఉన్నాయి మామూలుగా? ఆ డివిజన్ వచ్చేసి ఒక గ్యాలరీ ఇమేజ్ అనుకున్నాం. గ్యాలరీ ఇమేజ్. దాంట్లో ఒక ఇమేజ్ ఎస్ఆర్ ఒక పార్ట్ అన్నమాట. ఆల్టర్నేటివ్ టెక్స్ట్. ఓకే. తర్వాత ఆ ఇమేజ్ కింద డిస్క్రిప్షన్ H1 సంథింగ్ ఏదో ఆ ఇమేజ్ యొక్క డిస్క్రిప్షన్ కావాలనుకోండి. ఇది మామూలుగా బేసికల్ కాన్ఫిగరేషన్ ఆ ఇమేజ్ గ్యాలరీకి. సో నేను ఇక్కడ నుంచి పాత్ తీసుకుంటున్నాను, ఇమేజ్ యొక్క పాత్. నేను ఈ గ్యాలరీ ఇమేజ్ కి నేను
టోటల్గా ఆ ఇమేజ్ యొక్క విడ్త్ ఎంత ఉంటే అంత తీసుకుంటాను, లేదంటే నేను 200 అలా తీసుకుంటాను. లేకపోతే ఉన్న దాంట్లో మొత్తం స్క్రీన్ 100% అనుకుంటే దాంట్లో నుంచి నేను 15% ఆర్ 20% ఫ్లోట్ లెఫ్ట్ పక్కకు అరేంజ్ అవుతుంది, ఒకదాని పక్కకి అరేంజ్ అవుతుంది. దాన్ని ఇందులో ఈ గ్యాలరీలో ఇమేజ్ వచ్చేసి జీ ఇమేజ్ వచ్చేసి విత్ 100%, అంటే పైన పేరెంట్ ఎంతైతే ఉందో అంత యాక్టివేట్ చేస్తారు. ఓకే. జీ ఇమేజ్ అనే విత్ ఎంత ఉంది, 20% ఉంది కదా, ఈ ఇమేజ్ వచ్చేసి 20% యాక్టివేట్ చేస్తారు. అట్లా అర్థమైందా? ఓకే ఓకే యా. ఈ పైన ఈ బార్డర్ రెడ్ బార్డర్ అనేది 20% ఉంది, అంటే ఉన్నది మొత్తం 100% ఉంది, 100% లో 20% ఉంది. ఓకే. అర్థమవుతుంది కదా? సో యా నా. నేనేం చేస్తున్నా అంటే ఇట్లాంటి ఇమేజెస్ నేను పక్కనే తీసుకుంటాను. అన్న ఇప్పుడు మీరు అన్నారు కదా ఫ్లోట్ లెఫ్ట్ పెట్టి దాన్ని పేరెంట్ ప్లస్ ఓవర్ఫ్లో పెట్టాలి, ఓవర్ఫ్లో పెట్టాలి కదా. యా పేరెంట్ క్లాస్ తీసుకోలేదు ఇక్కడ, నేను ఏమి తీసుకోలేదు. ఓకే. అవసరం అవుతుంది గ్యారెంటీగా అది. కాకపోతే ఇక్కడ ఏంటంటే మీకు పక్కన అరేంజ్ చేయడం గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. ఓకే ఓకే గాట్ ఇట్. ఇది కట్టలేదు. ఇప్పుడు పక్కన అరేంజ్ అవుతుంది ఇట్లాగా. ఇక్కడ 520s తీసుకున్నప్పుడు మరి యాక్చువల్ గా లెక్క ప్రకారం ఏముండాలి, ఇక్కడ కూడా అరేంజ్ అవ్వాలి కదా 100. కానీ బార్డర్ వల్ల పోతుంది, కానీ బార్డర్ వల్ల పోతుంది అనమాట. బార్డర్ తీసేసి బార్డర్ జీరో పెట్టేశారు అనుకోండి. బ్యాక్గ్రౌండ్ ఏదో ఒకటి తీసుకుంది. ఓకే 100% యాక్టివ్ అయ్యాయి కదా. యా. సో మీకు మధ్యలో స్పేస్ కావాలి అట్లా అనుకుంటే ఇదిగోండి, ఇది 20% ఉంది. 20% కాస్త మీరు 18% అలా తీసుకున్నారు అనుకోండి, అంతే కదా. 9 18% వచ్చేసి ఎంత అవుతుంది, 90. సో దీనికి చుట్టుపక్కల మార్జిన్ 1 పిక్సెల్ అయితే ఇవ్వచ్చు కదా, ప్రతిదానికి 2% మార్జిన్ ఉన్నట్టు అనమాట, అంతే కదా. మార్జిన్ వచ్చేసి పైన 2%, అటువైపు 1%, బాటమ్ కి అంటే నెక్స్ట్ లైన్ లో రావడం గురించి ఒక 30%. నెక్స్ట్ వచ్చేసి 1% లెఫ్ట్ కూడా మధ్యలో గ్యాప్ కూడా సెట్ అవుతుంది. ఓకే ఓకే గమనించారు కదా. యా. సో ఇప్పుడు మీరు ఏంటంటే దీన్ని ఒకవేళ ఇంకొక ఐటమ్స్ యాడ్ చేశారనుకోండి, ఇంకొక 4-5 ఐటమ్స్ యాడ్ చేశారనుకోండి, అవి కింద లైన్ లో పెట్టారు. ఓకే పర్ఫెక్ట్ గా సెటిల్ డౌన్ అవుతాయి అన్నమాట. ఓకే ఓకే ఐ గాట్ ఇట్. దీంట్లో వాడు అంటే డిస్క్రిప్షన్ ఒక క్లాస్ అలా కాల్ చేసేసరికి నేను అంటే కన్ఫ్యూజ్ అయ్యా, అంటే దానివల్ల ఏమన్నా చేంజ్ అయ్యాయా అని. ఇది అర్థమైంది కదా మీకైతే? నాకు ఇది అర్థమైంది. ఇందాక మీరు అడిగినట్టు ఓవర్ఫ్లో హిడెన్ ఉండాలి అంటున్నారు కదా, ఇక్కడ మీరు కంటైనర్ అని తీసుకోండి, క్లాస్ ఏదో ఒకటి క్లాస్ రో అనో సంథింగ్ ఏదో ఒకటి తీసుకోండి. ఓకే ఇక్కడ ఏం కావాలి, ఏదైతే ఇప్పుడు రోజు చూపిస్తాను మీకు.
రోకి మీరు ఓవర్ఫ్లో హిడెన్ రాయకపోతే యాక్చువల్ గా ఈ రోలోనే మిగతా అంతా ఉన్నాయి, మిగతా ఇమేజెస్ అన్ని ఉన్నాయి, గమనించారు కదా. కానీ మీరు ఒకసారి రో యొక్క స్పాన్ చూస్తే రో కంప్లీట్ గా ఆక్యుపై చేయలేదు, గమనించారు కదా, అది అందులోకి వెళ్ళిపోలేదు. ఇప్పుడు 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 ఏం చేస్తానంటే ఓవర్ఫ్లో హిడెన్ పెట్టేస్తే అందులోకి వచ్చేస్తాను. ఓకే ఓకే గాట్ ఇట్. వచ్చేసింది కదా. ఇప్పుడు మొత్తం రో మొత్తం గమనించారు కదా. సో మీరు ఇది చిన్నదిగా ఉన్నప్పుడు, అంటే స్క్రీన్ చిన్నదిగా ఉన్నప్పుడు, స్క్రీన్ ఒక 400 కంటే 500 కంటే తక్కువ ఉంది అనుకోండి. నిన్న మనం మీడియా కొరీస్ మాట్లాడుతున్నాం, గుర్తుంది కదా. అవును. ఓవర్ఫ్లో హిడెన్ పెట్టేసుకోవాలి దానికి. ఎప్పుడైతే మనం మీడియా స్క్రీన్ ఓన్లీ స్క్రీన్ మ్యాక్స్ విడ్త్ ఎప్పుడైతే 400 అంతకంటే తక్కువ ఉంటుందో, ఇక్కడ గ్రేటర్ దాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు కూడా మీరు అప్లై చేయొచ్చు అనమాట. నిన్న మనం చూడలేదు, అది చెప్పలేదు నేను. ఓకే, ఇక్కడ 400 పిక్సెల్స్ తీసుకున్నాను అనుకోండి. మీడియా స్క్రీన్ మ్యాక్స్ విడ్త్ ఈక్వల్ టు 400 పిక్సెల్ ఉన్నప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ గ్యాలరీ ఇమేజ్ యొక్క స్టైల్స్ ని చేంజ్ చేస్తున్నాను. వాటి యొక్క విడ్త్ వచ్చేసి 96%, అంటే మొత్తం యాక్టివేట్ చేసేలాగా చేస్తున్నాను. ఓకే, ఈ 400 అంతకంటే తక్కువ అట్లా ఉందనుకోండి, అప్పుడు 100% ఒక్కొక్క ఇమేజ్ ఒకదాని కింద ఒకటి యాక్టివ్ అవుతుంది. 400 కంటే ఎక్కువ ఉంటే ఒకదాని పక్కన ఒకటి యాక్టివ్ అవుతుంది. సో మీరు ఇట్లా రాసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మీడియా 400 కంటే తక్కువ ఉంది, లేకపోతే 400 అట్లా ఉంది అనుకోండి, ఒక్కొక్క దాని యొక్క విడ్త్ వచ్చేసి 96 ఉంటే, 400 కంటే ఎక్కువ ఉంది అనుకోండి, మ్యాక్స్ విడ్త్ మిన్ విడ్త్ వచ్చేసి 400 అండ్ మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 600 అనుకోండి. 600 పిక్సెల్. ఒక్కొక్క లైన్ లో 2 మాత్రమే అరేంజ్ అవ్వాలి. ఇప్పుడు మనకి 400 కంటే ఎక్కువ ఉన్నప్పటికీ మొత్తం 5 ఎలిమెంట్స్ అరేంజ్ అవుతుంది కదా, మనకి 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి. 2 ఎలిమెంట్స్ మాత్రమే ఉండాలి అంటే 96 కి ఎగ్జాక్ట్ గా హాఫ్ ఎంత అవుతుంది? 48 అలా అవుతుంది కదా, 48%. ఇట్లా అర్థమవుతుందా సృజన్? మనకి ఇట్లాగా స్క్రీన్ యొక్క విడ్త్ ఎక్కువ అయ్యే కొద్దీ మనకి అరేంజ్ అయిపోవాలి, తక్కువ అయ్యే కొద్దీ ఇట్లాగా అరేంజ్ అయిపోవాలి. ఇది రెస్పాన్స్. ఓకే ఓకే. కార్తీక్, మీకేమన్నా అవసరం ఏంటి? లేదండి, క్లియర్ గా నాకు.
ఇప్పుడు మీకు ఇదిగో ఇక్కడ బార్డర్ ఈ బార్డర్ అదే మెయిన్ మెయిన్ బార్డర్ ఎక్కువ ఉంది కదా, మీకు ఎక్కువగా అనిపిస్తుంది కదా. ఫోన్లో మనకి ఏంటంటే వీలైనంతగా స్పేస్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి ఫోన్ స్క్రీన్స్ లో. సో మనం ఏం చేస్తామంటే ఇదిగోండి ఇక్కడ బార్డర్ బాటమ్ అనేది తగ్గించేస్తాం. బార్డర్ బాటమ్ 5 పిక్సెల్ 10 పిక్సెల్ మీకు అప్పుడు ఏమవుతుందంటే ఆ గ్యాప్ అనేది యూటిలైజ్ బార్డర్ బాటమ్ కాదు, మార్జిన్ బాటమ్. మార్జిన్ బాటమ్ ఐ మేక్ ఇట్ 5 పిక్సెల్ సో దట్ ఆ స్పేస్ అనేది గ్యాప్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా 400 ప్లస్ ఉన్న వాటిలో మార్జిన్ బాటమ్ వచ్చేసి ఒక 10 పిక్సెల్ అలా పెట్టేస్తున్నాను. తర్వాత ఈ లెవెల్ ఇప్పుడు ఇందాక మనం 2 ఎలిమెంట్స్ అరేంజ్ చేసాం. ఇప్పుడు 4 ఎలిమెంట్స్ అరేంజ్ చేయాలనుకోండి. 4 ఎలిమెంట్స్ అరేంజ్ చేయాలి ఎప్పటి నుంచి 601 పిక్సెల్ నుంచి 601 పిక్సెల్ నుంచి మ్యాక్స్ విడ్త్ వచ్చేసి 1024 అనుకోండి. 1024 పిక్సెల్ అంటే ఇది వచ్చేసి ఐప్యాడ్ ఆ స్క్రీన్స్ కి సంబంధించి. 4 అరేంజ్ చేయాలంటే ఎట్లా 24%. 24 4s వచ్చేసి 96, 24 2s వచ్చేసి 48 ఇట్లా టోటల్గా ఇప్పుడు మీకు 24% అంటే 4 ఐటమ్స్ డిస్ప్లే అవుతాయి. ఇప్పుడు స్క్రీన్ 600 నుంచి 1024 మధ్యలో ఉన్నప్పుడు 357 వరకు 370 392 400 వరకు 1 ఐటమే అరేంజ్ చేయండి. 400 తర్వాత 2 ఐటమ్స్ అరేంజ్ చేయాలి. 600కి 24 23 not 24 23. సో 600 నుంచి మీకు 23 ఉంటుంది కదా, 23%. అది ఎప్పటి వరకు 984 1024 వరకు అట్లాగే ఉంటుంది. 970 999 1024 ఎప్పుడైతే దాటిపోతుందో అప్పుడు 5 ఇమేజెస్ ఆక్టివేట్ అవుతాయి. ఇట్లా అర్థమవుతుందా సృజన్? ఇది అర్థమైంది. కార్తీక్ మీకేం డౌట్స్ లేవు అది? లేదన్నా ఏం డౌట్స్ లేదు. అంటే నాకు ఇది డౌట్ ఏంటి అంటే మనము ఫస్ట్ టైం నేను చేశాను కదా ఒకటి మూవీస్ది. సో అది ఈ విధంగా చేయొచ్చు కదా ఇప్పుడు? ఓకే అంటే యా ఓకే ఓకే. యాక్చువల్గా నేను చెప్పింది కూడా దాని గురించి మీరు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఐడియా ఉంటుంది. యా 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 అండ్ దాంతో కంపేర్ చేస్తే ఇది ఇంకా ఈజీగా ఉంది. లైక్ కొంచెమే కోడ్ బట్ బాగా ప్రొఫెషనల్ గా అనిపిస్తుంది కదా. మనం ఎక్కువగా కోడ్ కూడా ఏం రాయలేదు. అదేవిధంగా రెస్పాన్స్ యా రెస్పాన్స్ ఓకే ఎందుకంటే ఐడియల్ గా ఎక్కువగా ఇప్పుడు యూజ్ చేస్తున్న కాన్సెప్ట్ అంతా అదే. ఓకే యా లెట్స్ గెట్ ఇన్ టు ద జావా. మీకు ఇంకా ఇంతవరకు అయితే ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నాయా? లేదు నాకైతే. ఓకే, ఒక్క నిమిషం. సిఎస్ఎస్ లో ఎంతవరకు మనం అర్థం చేసుకున్నాం అనేది ఒక జస్ట్ కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. యా యా
W3 స్కూల్స్ లో క్విజ్ ఉంటుంది. ఓకే, అది ఓకే. అది ఒక్కటే కాదు, వేరే కూడా చూద్దాం. ఇది చాలా ఈజీగా ఉంటుంది. quiz అయితే మాత్రం. What is CSS stands for? Cascading style sheets. Cascading style sheets. What is the correct HTML for referring to an external style sheet? B. Link relevance, yeah. Body. External style sheet ఎక్కడ లింక్ చేస్తాం పేజ్ కి? బాడీలో కదా. హెడ్ లో ఎట్లా బినా ఏనా? బి అనుకుంటా. హెడ్, యా హెడ్ దగ్గరే కదా. యా బి. కంప్లీట్ Yeah. చేయలేదు ఇదిగోండి. ఇక్కడ డి ఎక్కడ రాసాం? ఈ లింక్ ఎక్కడ చేసాం? హెడ్. హెడ్ లోనే చేసాం. యా ఓకే, ఆల్వేస్ మీరు హెడ్ లోనే చేయాలి అంతే. ఓకేనా? యా ఓకే. Which HTML tag is used for define a internal style sheet? బి. స్టైల్, యా. Right. Which HTML attribute to write the CSS? స్టైల్ స్టైల్ ఏ ఏ అనుకుంటా. Yeah. ఏ. మనం స్టైల్ ని యూజ్ చేసే కదా చేస్తాము. యా ఆల్రెడీ మనం చూస్తున్నాము. స్టైల్ ఇస్ ఈక్వల్స్ టు. ఓకే ఓకే. స్టైల్ యాట్రిబ్యూట్, వీటిని మనం యాట్రిబ్యూట్స్ అంటాం. మర్చిపోవద్దు, అంటే ఈ టెక్నికల్ టర్మ్స్ అన్నమాట. ఓకే. మీకు ఓకే. ఈ టెక్నికల్ టర్మ్స్ గుర్తుంటే మీకు గుర్తొస్తాయి, మిగతా కాన్సెప్ట్ మొత్తం గుర్తొస్తాయి. Right. Which is the correct CSS syntax? బి. సి. రాస్తున్నాం. ఇక్కడ సెలెక్టర్ రాస్తున్నాం. యా సెలెక్టర్ రాసి లోపల ప్రాపర్టీస్ రాస్తాం. ఓకే. ఇది చెప్పండి. ఓ యా యా. ఏది ఇప్పుడు కాన్సెప్ట్? యా బాడీ కలెక్టర్ బ్లాక్ బి. బి డి. డి. ఇదిగో యా. ప్రాపర్టీ దీనికి ఈక్వల్ అవుతుందని చూడండి. ఇదిగో ఏదైనా ఒక ఎలిమెంట్ కి బాడీ. యా ఓకే. అంతే కదా. యా సెలెక్టర్ ఈ ప్రాపర్టీస్ ఓకే. ప్రాపర్టీస్ సెమీకోలన్ ఇట్లా. ఓకే, డి ఇస్ ద రైట్ ఆన్సర్. How do you comment? B. CSS. D is the right. యా Property is the background color. సి. బ్యాక్గ్రౌండ్ కలర్. How do you add a background color for H1 element? H1 C. all H1 all HTML elements కి apply అవ్వాలి. సి. సి అయితే కొంచెం వస్తుంది. ఏంటిది? సి అంటే సి అంటే ఒకదానికి అప్లై అవుతుంది కదా. ఎట్లాగా ఏది ఒక్కదానికని మీరు అప్లై చేయగలుగుతారు? అంటే H1 అని చెప్పేసి మనము డిఫరెంట్ డిఫరెంట్ ట్యాగ్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ H1s ఇస్తాం కదా. సో ఫస్ట్ లైన్ H1 ఇచ్చి సెకండ్ లైన్ కూడా H1 ఇచ్చినప్పుడు ఓన్లీ H1 అని ఇస్తే ఓన్లీ ఫస్ట్ దానికి మాత్రమే అప్లై అవుతుంది. ఎక్కడన్నా మనం రాసాం అట్లాగా ప్రత్యేకంగా ఒకదానికి ఒక్కదానికి అప్లై అవ్వమని? ఒక్కదానికి అని చెప్పేసి రాయలేదు.
బట్ ఎలా అంటే మనము సిఎస్ఎస్ దాంట్లో యా 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 లెట్ మీ షో యూ. ఇదిగో ఇక్కడ యూఎల్ అంట. అందులోనే కొంచెం పైన అనుకుంటా H3కి ఏదో రాసినట్టుంది మనము H3 బ్యాక్గ్రౌండ్. ఇదిగోండి ఇక్కడ మీరు గమనించారా, యూఎల్ లోపల ఉన్న ఎల్ఐ ఎలిమెంట్స్ అన్నిటికీ, అంటే దాని అర్థం ఏంటి, ఎల్ఐ అన్న ఇక్కడ మన దీనికి రాస్తున్నట్టు ఉన్నట స్టైల్స్ ఎల్ఐకి రాస్తున్నట్టు, యూఎల్ లోపల ఉన్న ఎల్ఐ ఎలిమెంట్స్ మొత్తానికి అని. ఓకే అంటే మీరు ఇది అర్థం రాస్తే H1 ఎలిమెంట్స్ డాక్యుమెంట్ లోపల H1 ఎలిమెంట్స్ మొత్తానికి అప్లై అవుతుంది. ఓకే ఓకే, ఈ సింటాక్స్ కానీ మనం ఎప్పుడు యూజ్ చేయలేదు, అసలు లేదు కూడా, సింటాక్స్ లేదు అసలు. ఓకే యా ఎలిమెంట్స్ మొత్తానికి అప్లై అవ్వాలి అంటే ఇదిగో ఇదే. H1 యా ఓకే. Which CSS property is text color. text color. What is the text color property? ఆల్రెడీ మనం చేసిన text color. Yeah. టెక్స్ట్ కలర్ కోలన్ అండ్ కలర్ నేమ్. Okay, color. కలర్ is the property to change Yeah. టెక్స్ట్ text color. ఎక్కడైనా మనం టెక్స్ట్ కలర్ అనే ప్రాపర్టీ యూజ్ చేసాము, లేదు. కరెక్టే కదా, కలర్ అనేది చేంజ్ చేసాము. Yeah. అర్థమవుతుంది కదా. యా Yeah. ఇదిగోటి నేను ఈ బ్లాక్ కలర్ పెట్టి మార్చాలి అనుకున్నాను అనుకో, H1 అనేది దాని యొక్క టెక్స్ట్ కలర్ మార్చాలి, కలర్ వైట్ మారిపోయింది కదా. యా కలర్ ఇస్ ద రైట్ ఆన్సర్. కలర్ టెక్స్ట్ కలర్. Okay. CSS property to control the text size. Font size. యా ఫాంట్ సైజ్. ఆల్రెడీ మనం మాట్లాడుతున్నాం ఫాంట్ సైజ్ Yeah. 100% అనేది 16 పిక్సెల్ అనేది మాట్లాడుతున్నాం. యా What is the correct CSS syntax? Making all the elements bold. సి కూడా కాదు, ట్యాక్స్ కదా, ట్యాక్స్ అంటే ఫీ స్టైల్ ట్యాక్స్. డి మనం ఒక CSS ప్రాపర్టీ ఇవ్వాలి. యా ప్రాపర్టీ ఏం చెప్పిందంటే లోనే ఉన్న ప్రతి టెక్స్ట్ ని గోల్డ్ కలర్ గా మార్చుతుంది అని. ఓకే. డి డి ఉంటుందా, డి వస్తుందా? మీరు సృజన్, నేను ఏ అనుకుంటున్నాను. ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫాంట్ వెయిట్ గోల్డ్ అన్నమాట. ఓకే ఫాంట్ వెయిట్ గోల్డ్ 900 200 ఇట్లా చేసుకోవచ్చు. ఓకే యా ఓకే. ఇది ఫాంట్ వెయిట్ నచ్చిన బట్ ఫాంట్ యొక్క స్ట్రాంగ్నెస్ తెచ్చుకోవాలి. గోల్డ్ బోల్డర్ 100 200 300 ఇట్లా 900 వరకు వస్తే మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా చేసింది. యా హౌ డు యూ డిస్ప్లే హైపర్ లింక్స్ వితౌట్ అండర్లైన్? ఇది కూడా చెప్తున్నాను. మీకు అండర్లైన్ వద్దు అనుకుంటే ఏం చేయాలి అని. B అన్నా. టెక్స్ట్ డెకరేషన్ డి అనుకుంటాను. టెక్స్ట్ డెకరేషన్ నో అండర్లైన్ అనేది ఎక్కడ లేదు. యా మనకి టెక్స్ట్ డెకరేషన్ లో నన్న. ఓకే డిఫాల్ట్ అండర్లైన్ వచ్చింది. ఓకే, ఇది ఆల్రెడీ
ఓకే మీకు వద్దు అనుకుంటే నన్ను ఇవ్వాలి. అప్పర్ లైన్ కావాలంటే టెస్ట్ డెకరేషన్ అప్పర్ లైన్ ఉండాలి. Okay, okay. The underline ఉంది, overline ఉంది, but yeah, okay, no underline కోసం just no. Yeah. అప్పర్ లైన్ ఓవర్ లైన్, సారీ ఓవర్ లైన్. Okay, okay. How do you make each word in a text starts with capital letter? ఇది కూడా మనం చూసాం. DSE text transform uppercase. మీరు చూడండి. నేను కూడా see అనుకుంటా. Text transform. Text transform capitalize. Capitalize. All letters capitalize. I mean start Okay. letter capitalize. Okay. Yeah. Yeah. స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ ఉండాలి. Okay. టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ క్యాపిటలైజ్. ఇది కూడా మనం మాట్లాడుకుని నేను వెబ్ పేజ్ మీదే చేంజ్ చేసి చూపించాను మీకు Yeah. ఆ క్లాస్లో. విచ్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ఇది ఫాంట్ ఆఫ్ అన్ ఎలిమెంట్. See, font family. Okay. హౌ డు యూ మేక్ ది టెక్స్ట్ బోల్డ్? Font bold. Font bold. Font weight. ఇందాక వచ్చింది కదా. Yeah, font weight. హౌ డు యూ డిస్ప్లే ఏ బార్డర్ లైక్ దిస్? టాప్ 10 పిక్సెల్ ఉండాలి, బాటమ్ 5 పిక్సెల్ ఉండాలి, లెఫ్ట్ 20, రైట్ 1. See, Anna, 1025 one. Yeah, అంతే. 10 top D అన్న 10, 5, 20 and 1. అంటే 10 1 5 20 యా? లెఫ్ట్ 20 ఉంటుంది. లెఫ్ట్ ఏది వచ్చింది? చివరిలో వచ్చింది కదా లెఫ్ట్ 20. Okay. Yeah. B. ఇదే కదా సరిపోయింది. అయితే Yeah. Yeah. Yeah, B. బాటమ్ ఇది. Okay. విచ్ ప్రాపర్టీ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ది లెఫ్ట్ మార్జిన్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్? Margin left. Margin left. Using the padding property, are you allowed to use the negative values? Property. ఇది కూడా చెప్పాను. Yes. Yes, use చేయొచ్చు. ప్యాడింగ్ వాల్యూస్ కి నెగటివ్ యూజ్ చేయొచ్చా? Yeah, use చేయొచ్చు. యూజ్ చేయకూడదు. మార్జిన్ వాల్యూస్ కి మాత్రమే నెగటివ్ యూజ్ చేస్తాం. మీకు మార్జిన్ ప్యాడింగ్ మైనస్ చేసుకొని యూజ్ చేయొచ్చు. నెగటివ్ వాల్యూస్ ఇవ్వడానికి Okay. Yeah, yeah. దీనికి చేయొచ్చు కదా. Okay. నెగటివ్ వాల్యూ హౌ డూ యూ మేక్ ఏ లిస్ట్ ఐటమ్స్ విత్ ఏ స్క్వేర్స్? ఇది మిమ్మల్ని చేసుకుంటున్నట్టు List. లిస్ట్లో ఉండే వాల్యూస్ బై డిఫాల్ట్ బుల్లెట్స్ వస్తాయి. బుల్లెట్స్ తీసేసి See, list is square. తెలుసుకన్నా B అనుకుంటాను. List style type square. B. Yeah, B enough. Family round answer. ఫ్యామిలీ రైటే కదా, అది రైటే. Yeah. Oh, అనుకుంది కలరే అనుకున్నా కాబట్టి yeah. Okay, okay. ఇక్కడ
ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అంటే ఫాంట్ ఫ్యామిలీ అయితే ఫాంట్ టైప్నే మార్చింది. మొత్తం ఫాంట్ సైజ్ని వాటన్నిటిని మార్చేది అయితే ఫాంట్ Okay. ఈజ్ ద హైయర్ లెవెల్ ప్రాపర్టీ ఫర్ దట్ మేబీ వాట్ ఇంటెన్షన్ ఓకే. ఓకే. ఫాంట్ ఫ్యామిలీ యూజ్ చేసి మీరు ఫాంట్ టైప్ని మార్చచ్చు. అంటే అది టైమ్స్ న్యూ రోమనా లేకపోతే ఇంకోటి అనేది మార్చచ్చు. ఫాంట్ అనే దాన్ని యూజ్ చేసి అయితే మీరు మొత్తం మార్చచ్చు. ఫాంట్ సైజుని మార్చచ్చు, ఫాంట్ ఫ్యామిలీని మార్చచ్చు, ఫాంట్ వెయిట్ని మార్చచ్చు, ఫాంట్ వేరియన్స్ మధ్యలో క్యాప్ని ఇట్లాంటివి మార్చచ్చు. మేబీ వాడి ఇంటెన్షన్ వేరే ఉంటుంది. మేబీ ఫాంట్ ఇంకోటి ఏదన్నా కూడా correct CSS border and image. Border కి ఎట్లా తీసుకుంటాం? border బార్డర్ సాలిడ్, తర్వాత పిక్సెల్ బి బార్డర్ సాలిడ్ 1 పిక్సెల్ కలర్. యా ఇదే యా బి border and image. 1 pixel solid ఇది కదా. అంటే రెండు సేమే ఉంది కదా. ఓకే, 1 పిక్సెల్ సాలిడ్. ఫస్ట్ మనం బార్డర్ ఇది ఇస్తాం కదా. border style ఇది కరెక్ట్ అనుకుంటున్నాను. యా 1 pixel solid. ఇట్లా రాసేసుకున్నా అంటే మీరు చెప్పినట్టు రాసేసినా వచ్చింది. ఓకే. బట్ కరెక్ట్ ఆన్సర్ అయితే మాత్రం ఇట్లా రాయాలి. 1 pixel solid ఇట్లా రాయాలి. బార్డర్ విడ్త్, బార్డర్ స్టైల్, బార్డర్ కలర్. Using the standard CSS box model to add spacing around the content area which within its border, which property would you use? Padding. Okay. Internet Explorer 6 and 7 has a simple property. నాకు తెలియదు. Which of the following is not a pseudo class defined in the basic user interface module of CSS3? Define the basic user interface. ఇది మనం మాట్లాడుకోలేదు. In range, yeah. ఓకే. హిడెన్ అనుకుంటున్నాను. అంటే సూడో క్లాసెస్ లో హిడెన్ కూడా వస్తుంది అని చెప్పారు కదా. హిడెన్ వచ్చింది, వ్యాలిడ్ వస్తుంది, Yeah. ఆప్షనల్ కూడా వచ్చింది. Okay. ఇన్ రేంజ్ అనేది రాదు. ఓకే. ఇక్కడ ఏమన్నా నాట్ నాట్ ఏ సూడో క్లాస్. యా. మేబీ ఇది ఉంటుంది. హిడెన్. Okay, hidden. Transform methods are supported by All the above. All the
ఆల్ ది అబౌవ్. ఆల్ ద అబౌవ్ అనుకుంటున్నా. కొన్ని ప్రాజెక్ట్స్ లో కొన్ని వెర్షన్స్ లో అన్ని పనిచేస్తాయి. బట్ ఆల్ దే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో కూడా 9 బ్రౌజర్స్ అయితే ఈ 3D ట్రాన్స్ఫర్మేటివ్ వర్క్. మరి వీడు ఎందుకులా ఇచ్చాడు. Can you have multiple colors on a text shadow? ఎస్. నెక్స్ట్ షాడో. యా. షాడో గ్రేడియంట్ వస్తుంది కదా. ఎస్ ట్రూ. Gradient colors ఇచ్చేస్తాయి. RGBA. యా RGBA. ఎస్. యా గ్రేడియంట్. ట్రూ. టెక్స్ట్ షాడోలో మనం ఏదైనా ఒక కలర్ RGBA అయినా కానీ ఒక కలర్దే కదా ఇచ్చేది. ఏ షాడోనైనా ఒక కలర్. ట్రూ అనుకుంటాను. Mozilla దేనికి సపోర్ట్? ఫైర్ఫాక్స్. Mozilla Box shadow use the same format as a text shadow, right? యా సేమ్. ఎస్ ట్రూ. What does the property code say? What type of transition you are going to use? Yeah. First What does the property code say? ఓకే ప్రాపర్టీ ఏం చెప్తుంది మీకు? Which type of transition use చేస్తామో చెప్తుంది కదా. బి. నో. యా అంతే అన్న. సూడో అంటే సెలెక్ట్ అయితే ఫస్ట్ లైన్ అలానే కదా. సో ప్రాపర్టీస్ ఫస్ట్ లైన్ కలర్ అది చేంజ్ అవుతుంది కదా. ప్రాపర్టీ అంటే మనం ఏం చెప్తున్నాం, ఆ ఎలిమెంట్ కి కలర్స్ చేంజ్ చేయమనో లేకపోతే దాని ఎలిమెంట్స్ కి ఏదైనా స్టైల్స్ అప్లై చేయమని అంటున్నాం. వాట్ టైప్ ఆఫ్ ట్రాన్సిషన్ You are going to use అదే మనం ఏం యూజ్ చేస్తామో అదే చెప్తుంది కదా. ఏ ఈజీ ట్రాన్సాక్షన్ కి వెళ్తుందా లేకపోతే లెట్స్ పుట్ ఇట్ ఏ which code tells the transition to get it tall? హైట్. ట్రాన్సిషన్ లాంగర్ విత్ అయితే లాంగర్ గా చేసిద్ది అని చెప్తుంది. అంటే ట్రాన్సిషన్ జరిగేటప్పుడు చేసి లాంగ్ చేయగలుగుతాను. హైట్ యూజ్ చేసిన హైట్ అంటే లాంగ్ కదా. విత్ అంటే లాంగ్. అంటే టాలు మనం ఇందాక మాట్లాడుతున్నాం. లాంగర్ అంటే మీనింగ్ టైమింగ్ ప్రకారం అయితేనేమో టైం డ్యూరేషన్ తీసుకోవాలి, రైట్? విత్ అది యానిమేషన్ డ్యూరేషన్ తీసుకోవాలి, ట్రాన్సిషన్ డ్యూరేషన్. సో ఇక్కడ లాంగర్ అన్నాడు అంటే విత్ వైజ్ కాదు అనుకుంటా. ట్రాన్సిషన్ లాంగర్ అంటే డ్యూరేషన్ టైమింగ్ పరంగానే అనుకుంటా. టైమింగ్ పరంగా అయితే ఇది ఫాల్స్ అవుతుంది. లింక్ transition which code lets you to have 2 seconds is in the with a color of blue over state.
బ్లూ కలర్ లోకి మార్చాలి అంటే ఏ కోడ్ కరెక్ట్ ఏ కోడ్ కరెక్ట్ ఇందులో అంటున్నా డి డి అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ Yeah. ఇక్కడ కరెక్ట్ ఇచ్చారు కానీ ఇక్కడ ఇది వెళ్ళదు. యా హైఫన్ లేదు. కలర్ ఈక్వల్ టు ఏని అని ఇచ్చాను అనుకో వర్క్ అవుతుందా లేదా అనేది వర్క్ అవుతుంది. కలర్ ఏదో ఒకటి ఇవ్వాలి లేకపోతే ఏది ఇవ్వకూడదు. కలర్ స్పెసిఫై చేయాలి కదా, ఫాల్స్ అనుకుంటా. మల్టిపుల్ ట్రాన్సాక్షన్ హ్యావ్ వుడ్ యూ ఫార్మాట్ అంటే ఇప్పుడు మీకు రెండు ఎలిమెంట్స్ కి you have a multiple transaction how would you format ఇట్లా ఇవ్వకూడదు ఇది కరెక్ట్ కాదు ఇది కరెక్ట్ కాదు కామర్స్ ఉండాలి యాక్చువల్గా సి అనుకుంటా. కామర్స్ లేకపోతే సి, లేదంటే యా ఇదే కరెక్ట్. ఇది యాక్చువల్గా T1 లోపల ఉన్న T2 ఉంది యా ఇదే కరెక్ట్. Which animation allows you to change the background by కీ ఫ్రేమ్స్. to form? Background by using to అవును కదా నాకు కీ ఫ్రేమ్స్ కదా, బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ టు బ్యాక్గ్రౌండ్ టు అని పెట్టాం. keyframes అనేది మనకి బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అనుకుంటాను కదా. యానిమేషన్ రాయడం గురించి Yeah. యానిమేషన్ అనేది బ్యాక్గ్రౌండ్ పొజిషన్ అంటే మనం వర్క్ చేసాం కదా యా పొజిషన్ బ్యాక్గ్రౌండ్ పొజిషన్. large pages are still used regularly. అంటే ఈ టెక్నాలజీ అనేది నాకు ఓకే. which transform makes the text bigger and smaller. హైట్ Skew. స్క్యూ కాదు ట్రాన్స్లేట్ క్యూ స్కేల్ ట్రాన్స్లేట్ ట్రాన్స్లేట్ అంటే మూవ్ అవుతుంది కదా. యా ట్రాన్స్లేట్ అంటే స్కీమ్ అయితే మీకు సైజ్ చేంజ్ అవ్వదు కానీ బార్డర్ సైజ్ చేంజ్ అవుతుంది. స్కేల్ స్కేల్ బార్డర్ తో పాటు ఫాంట్ సైజ్ కూడా చేంజ్ అవుతుంది అని మాట్లాడుతున్నాం. యా స్కేల్. అంటే జస్ట్ రొటేట్ చేసి rotate is the only transform that use degrees. True. లేకపోతే స్క్యూబ్ కూడా వాడతాం. స్క్యూబ్ కూడా వాడతాం కదా. స్క్యూబ్ కూడా వాడతాం కదా. ఫాల్స్. ఓవర్ ఎఫెక్ట్స్ యూజ్డ్ డిలేస్. ఓవర్ ఎఫెక్ట్ కి మనం డిలే యూజ్ చేయొచ్చా? యా యూజ్ చేయొచ్చు. మన ట్రాన్సిషన్ యూజ్ చేస్తే Use చేయొచ్చు. ఓవర్ ఎఫెక్ట్ మనం ఎక్కడ యూజ్ చేస్తాం? ఓవర్ అంటే స్లోగా ఈజీ ఈజ్ అవుట్ ఉంటుంది కదా, అది పెట్టలేము. ఒక ట్రాన్సిషన్ అంటే పెడతాం మనం. ఇది ట్రాన్సిషన్ లో కదా అది. యా ఓకే. ఓవర్ ఎఫెక్ట్ అంటే ఈ ఇంటెన్షన్ అప్ టు ఓవర్ లోనే అయితే పెట్టలేము. ఓకే యా ఓవర్ డిలే కామని పెట్టలేము. ట్రాన్సిషన్ యూజ్ చేస్తే మాత్రం పెట్టచ్చు. పెట్టచ్చు. Among which module or modules is are supported by CSS3? యానిమేషన్స్. ఏ ఉంది, బి ఉంది, సి ఉంది. యూజర్ ఇంటర్ఫేస్ తెలియదు. యూఐ కూడా ఉంది కదా. అంటే All the above. All the above. మనం చేసేది యూజర్ ఇంటర్ఫేస్ Oh. యా రెస్పాన్సివ్ డిజైన్. ఓకే. గ్రేడింగ్ తర్వాత లీనియర్ గ్రేడియన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. Yeah. గ్రేడియన్స్, బాక్స్ షాడో ఇవన్నీ ఉన్నాయి కదా. అవన్నీ యూజర్ ఇంటర్ఫేస్ కిందకే వస్తాయి.
font All the colors, above. font sizes, font all the above. Border image property has been fully supported by all browsers. Yes. అది CSS3 browser. CSS3 property. సో మేబీ కొన్ని బ్రౌజర్స్ అంటే కొత్తగా వచ్చిన బ్రౌజర్స్ అయితే అన్ని సపోర్ట్ చేస్తాయి, వాటి ఇంటెన్షన్ సపోర్ట్ చెయ్యవు అనేది అలా. Okay. వాట్ ఈస్ ద RGBA మీన్స్? Red, B. blue, alpha. B. Red, green, blue, alpha. B. రెడ్, గ్రీన్, Blue, alpha. దిస్ ఇస్ రెడ్. Background origin property in CSS3 fully supported by all browsers. ఇది కూడా సేమ్, ఇంకా కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి, కొన్ని బ్రౌజర్స్ సపోర్ట్. బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ అంటే మనం మాట్లాడుతున్నాం, Yeah. ఆరిజిన్ అంటే ఆ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి అని. Okay. సో ఇది CSS3 ప్రాపర్టీనే. సో ఇది ప్రెజెంట్ సపోర్ట్ వాట్ బ్రౌజర్ సపోర్ట్ MS? Internet Explorer. మైక్రోసాఫ్ట్. MS మీన్స్ దట్ మైక్రోసాఫ్ట్. Yeah. క్రోమ్ అండ్ సఫారీ మాత్రమే 3D ట్రాన్స్ఫర్స్ ఇది ఒకటి. Okay. ఇక్కడ వీడు చెప్పడం అయితే ఇదిగో అన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి అన్నమాట. 10 కూడా సపోర్ట్ చేస్తుంది అంటే Yeah. బ్రౌజర్ సపోర్ట్స్ 3D ట్రాన్స్ఫార్మ్. మేబీ ఈ క్విజ్ చాలా పాతదై ఉంది. Yeah. మనం ఇప్పుడు ఏదైతే చేసినామో ఆ క్విజ్ చాలా పాతదై ఉంది. యా, కానీ జనరల్ గా వచ్చి మనము రాసేటప్పుడే డైరెక్ట్ గా MS తర్వాత వెబ్కిట్, మాజ్ ఇవన్నీ రాసేస్తాం కదా, సో దట్ అన్ని వెబ్ బ్రౌజర్స్ కి యూజ్ అయ్యేటట్టు. ఇదిగో ఇప్పుడు మీరు చెప్తున్నాడు కదా, మీరు ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో యూజ్ చేసేమానికైతే డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అని ఏదైనా. ఇదిగో లేకపోతే వర్క్ చేయని వాటికి వెబ్ కిట్ అని రాయాలి, వర్క్ చేయకపోతే వీటిల్లోనైతే 10 అంతకంటే తక్కువ ఉంటే మాట్లాడి యూజ్ చేయాలి అని ఇట్లా చెప్తున్నాడు కదా. యా అర్థమవుతున్నాడు నా ఇంటెన్షన్ నేను చెప్పాలనుకుంటున్నాను. యా యా ఒకవేళ బ్రౌజరు ఈ గూగుల్ క్రోమ్ బ్రౌజరు 12 వర్షన్ కంటే తక్కువ ఉందనుకోండి, అప్పుడు మీరు 12 వర్షన్ వరకు వెబ్ కిట్ అని రాయాలి. ఇప్పుడు 36, 37లోనే ఎంత ఉంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్. యా సో అట్లాంటి వాటిని మీరు డైరెక్ట్ గా యూజ్ చేయొచ్చు అని చెప్తున్నారు. వీడేం చెప్తున్నాడు, ఈ క్వశ్చన్ ప్రకారం ఏంటంటే 3D ట్రాన్స్ఫార్మర్స్ మెథడ్స్ ఆర్ సపోర్టెడ్ బై, మనం ఆల్ ది అబౌట్ పెట్టాను అన్ని బ్రౌజర్స్ సపోర్ట్ చేస్తాయి అని చెప్పాను. వీడేమో క్రోమ్ మేబీ చాలా బాగా ఎక్స్ప్లోరర్ 9 ఆ టైంలో అయ్యింది, అందుకని వాడు 10 నుంచి సపోర్ట్ ఉంది కదా. యా దట్ వాజ్ నాట్ రాంగ్, బట్ వాట్ విడ్త్ మేక్స్ ద ట్రాన్సాక్షన్ లాంగర్. ఓకే, మనం టైమింగ్ ప్రకారం అనుకొని మనం ఫాల్స్ పెట్టాము. యా ఇది టాల్ అంటే హైట్, లాంగర్ అంటే విడ్త్, అట్లా అట్లా మనం ఫిక్స్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ ట్రాన్సాక్షన్ యూ హ్యావ్ టు పుట్ కలర్ ఎనీ అని పెట్టేస్తే వర్క్ అవుతుంది కదా. ఓకే కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కీ ఫ్రేమ్స్. ఓకే యానిమేషన్ ట్రాన్స్లేషన్ లోనైతే పెట్టచ్చు అని మనం అనుకున్నాము, కానీ వాడు ఆలోచించి కూడా ట్రాన్స్లేషన్ నుంచే అనుకున్నాం. ఇంకోవర్ పెట్టినప్పుడు ట్రాన్స్లేషన్ డిలే చేయొచ్చు అని ఆ కాన్సెప్ట్ లో ఆలోచించాము. నాలుగుగా హెచ్ఓవర్కి అయితే డిలే చేయలేదు. యా మనం హెచ్ఓవర్ చేసినామంటే ఏదైనా ఫంక్షనాలిటీ జరగాలి అని, ఆ ఫంక్షనాలిటీ డిలే చేయాలి అంటే బై డిఫాల్ట్ అయితే చేయలేము, ట్రాన్స్లేషన్స్ లోనైతే చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఆరిజిన్ ప్రాపర్టీ సపోర్టెడ్ బై ఆల్ బ్రౌజర్స్. ఇట్ ఈస్ సపోర్టెడ్ బై ఆల్ బ్రౌజర్స్ అంటే
టోటల్గా మనకి 14. అందులో మనం నెగ్లెక్ట్ చేసి అంటే మనకి తెలియని అయితే ఏం లేవు. ఇది ఒకటి మన క్వశ్చన్ అండర్స్టాండింగ్లోనే రాంగ్ ఉంది. యా తర్వాత ఇదైతే కరెక్ట్ ఆన్సర్. సో వీ కెన్ స్కోర్ ఇట్ 50. ఇది క్వశ్చన్ అర్థం కావాలి. ఇది మనం యూజ్ చేయలేదు కాబట్టి ఇది మనం తెలియదు. కీ ఫ్రేమ్స్ ఇది ఒకటి, ఇది కూడా తెలియదు అంటే క్వశ్చన్ అండర్స్టాండింగ్లోనైతే కరెక్ట్గా లేదు. సో మనం కౌంట్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఇది ఒకటి తెలియదు. మొత్తం 4 క్వశ్చన్స్ పోయాయి. అప్పుడు మనం 15 అట్లా వరకు కరెక్ట్ చేసాం. ఇంకా మీరు ఏమన్నా విజెస్ ఉంటే చూసుకోండి, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఇవే అంటే మీకు ఓవరాల్గా ఒకసారి మీరు సిఎస్ఎస్ మొత్తం రిఫర్ చేసుకున్నట్టుగా ఉంటుంది. ఈరోజు జావా స్క్రిప్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఇప్పటి వరకు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ యూజ్ చేసి అయితే మనం ఏం చేసామంటే హెచ్టిఎంఎల్ అయితే ఇది స్ట్రక్చర్ హెడర్ ఎలా ఉండాలి, ఫోటో ఎలా ఉండాలి, వాటి ప్రాపర్టీస్ ఏంటి స్ట్రక్చర్ ఇచ్చేది. హెడర్ H1 అనే ఎలిమెంట్ రాసినప్పుడు ఫాంట్ ప్యాకెట్ కానీ లేకపోతే ఫోల్డ్ పైన కింద గ్యాప్ ఒక పారాగ్రాఫ్ రాసినప్పుడు. సో ప్రతి ట్యాగ్కి ఒక స్ట్రక్చర్ ఉంది. ఆ స్ట్రక్చర్ మాత్రమే ఇచ్చింది, అంతే కదా. అదే సిఎస్ఎస్ అయితే ఏం చేసింది, వాటికి స్టైల్స్ అప్లై చేసింది. కలర్ చేంజ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వడం, ఓకే ఇట్లాంటివన్నీ. మరి జావా స్క్రిప్ట్ ఏం చేస్తుంది అంటే వాటికి బిహేవియర్ అంటే ఇప్పుడు మీరు ఇంతవరకు మీరు వెబ్ పేజ్ తోటి ఇంటరాక్ట్ అవ్వలేకపోతుంది. అంటే ఇప్పుడు HTML రాసిన తర్వాత ఏవో చిన్న చిన్న ఫంక్షనాలిటీస్ అయితే చేయగలుగుతుంది. ఇప్పుడు మౌస్ ఓవర్ చేయగలుగుతున్నారు. అంతకుమించి ఇంకా మీరేం చేయట్లేదు. మౌస్ ఓవర్ చేసినప్పుడు కలర్ చేంజ్ చేసుకోవడం అనేది మాత్రమే సిఎస్ఎస్లో, అంతే కదా. హెచ్ ఓవర్ కాన్సెప్ట్ రాసుకొని సిఎస్ఎస్ నుంచి చేంజ్ చేయవచ్చు. అంతకుమించి మనం వెబ్ పేజ్ తోటి ఇంటరాక్ట్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని క్లిక్ చేస్తే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూపించడం, లేకపోతే దీన్ని క్లిక్ చేసి మాడిఫై చేయగలగడం, డేటాని రేట్ చేయడం, లేకపోతే దాన్ని డిలీట్ చేయడం, ఇట్లాంటి కాన్సెప్ట్లు మొత్తం మనం చూడగలుగుతాం. సిఎస్ఎస్ ద్వారా చేయలేము, HTML ద్వారా అసలే చేయలేము. అంటే వెబ్ పేజ్ తోటి మనం ఇంటరాక్ట్ అవ్వట్లేదు. అంటే మన యూజర్ క్లిక్స్ కానీ లేకపోతే ఇంకోటి ఏమీ చేయలేము. రైట్, ఇప్పుడు HTML CSS యూజ్ చేసి అదే జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఏం చేయగలుగుతామంటే ఈ వెబ్ పేజ్ తోటి ఇంటరాక్ట్ అవ్వగలుగుతాడు. ఒక బటన్ ఉంటే ఆ బటన్ని క్లిక్ చేయగలుగుతాడు. క్లిక్ చేస్తే దానికి సంబంధించిన యాక్షన్స్ చేయగలుగుతాడు. తర్వాత ఒక ఎలిమెంట్ని మాడిఫై చేయగలుగుతాడు. ఇప్పుడు ఈ ఇమేజ్ ఉందనుకో, నేను క్లిక్ చేసినప్పుడు ఇమేజ్ కాస్త వేరే ఇమేజ్గా మారిపోవాలనుకున్నాను. అది జావా స్క్రిప్ట్ ద్వారా జరుగుతుంది. అంటే ఇంటరాక్షన్ అనేది ఎక్కువైపోతుంది అన్నమాట. వెబ్ పేజ్ యూజర్ ఇంటరాక్షన్ని మనం యాడ్ చేస్తాం. మనం క్లిక్ చేసిన దానికి ఒక బిహేవియర్ని యాడ్ చేస్తాం, ఒక ఫంక్షనాలిటీని యాడ్ చేస్తాం. జావా స్క్రిప్ట్ యూజ్ చేసి ఇదంతా చేయొచ్చు. యానిమేషన్స్ చేయొచ్చు, వ్యాలిడేషన్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్పుట్ ఉందనుకోండి, ఆ ఇన్పుట్కి ఓన్లీ నెంబర్సే ఎంటర్ చేయాలనుకోండి, ఆ ఓన్లీ నెంబర్స్ మాత్రమే ఎంటర్ చేసేలాగా మనం వ్యాలిడేషన్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఓకే, ఇట్లాంటి తర్వాత వచ్చేసి యానిమేషన్ కానీ సర్వర్ నుంచి కోడ్ తీసుకొని రావడం కానీ ఇట్లాంటివన్నీ చేస్తాం. పవర్ఫుల్ లాంగ్వేజ్ హిందీ వెబ్ టెక్నాలజీ. ఏ లాంగ్వేజ్ అయినా సరే, మిగతా ఏ లాంగ్వేజెస్ అయినా సరే జావా స్క్రిప్ట్గా కన్వర్ట్ అవ్వాల్సిందే ప్రాజెక్ట్ వాళ్ళు. తర్వాత కాపీ స్క్రిప్ట్, రూబీ స్క్రిప్ట్, ప్యారలల్ లాంటి స్క్రిప్ట్లు అన్నీ ఉన్నాయి. అవన్నీ వచ్చేసి మళ్ళీ మనకి స్క్రిప్ట్ లాగే వస్తాయి. అండర్స్టాండ్ ఓన్లీ జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనం మన ఫిజికల్ లొకేషన్, మీ లొకేషన్ ఎక్కడ ఉంది అనేది కూడా కనుక్కోవచ్చు. అదేవిధంగా మీరు మీ బ్రౌజర్ ఆన్లైన్లో ఉందా ఆఫ్లైన్లో ఉందా తెలుసుకోవచ్చు. ఏ సర్వర్ నుంచి రిక్వెస్ట్ వస్తుందో తెలుసుకోవచ్చు. అదేవిధంగా
మీరు యూజ్ చేస్తున్న బ్రౌజర్ ఏంటో తెలుసుకోవచ్చు, ఆ బ్రౌజర్ వర్షన్ తెలుసుకోవచ్చు. తర్వాత ఓకే, ఆ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మీరు డేటాని స్టోర్ చేసుకోవచ్చు కూడా లోపల. ఓకే. అవన్నీ ఎలాగో చూద్దాము. ప్రస్తుతానికి మన జావా స్క్రిప్ట్ యూజ్ చేసి బ్రౌజర్ నేమ్స్ అవన్నీ ఎట్లా కనుక్కుంటాము చూద్దాం. మనకి జావా స్క్రిప్ట్ లో నావిగేటర్ అనే ఆబ్జెక్ట్ వస్తుంది. నావిగేటర్ ఈజ్ అనే ఆబ్జెక్ట్. మీరు కన్సోల్లోకి వెళ్ళి నావిగేటర్ అని టైప్ చేయండి, మీకు నావిగేటర్ ఆబ్జెక్ట్ వచ్చింది. ఆబ్జెక్ట్ యొక్క సింటాక్స్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇట్లా బ్రేసెస్ పెట్టేసి ఇట్లా ఉంటాయి. ఓకే, నావిగేటర్ ఆబ్జెక్ట్లో మీరు యూజ్ చేస్తున్న గూగుల్ క్రోమ్ కదా, గూగుల్ క్రోమ్ బ్రౌజర్ యొక్క వెండర్ వచ్చేసి గూగుల్ ఐఎన్సి, గూగుల్ ఇన్కార్పొరేషన్. బ్రౌజర్ ఏజెంట్ వచ్చేసి ఇది మోజిల్లా వర్షన్ యొక్క గూగుల్ క్రోమ్ అనమాట. అంటే మోజిల్లా వాడు అంతకుముందు ఒక బ్రౌజర్ తయారు చేశాడు అనమాట. ఆ బ్రౌజర్ బేస్ చేసుకునే ఈ గూగుల్ క్రోమ్ కూడా ఉంది. ఓకేనా? ఈ కథ తర్వాత చెప్తాను. అంటే ఏంటి అసలు ఈ మోజిల్లా రావడానికి కారణం ఏంటి అనేది. విండోస్ ఎన్టీ సిస్టమ్, ఇది మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ ఎన్టీ ఆపరేటింగ్ సిస్టమ్. సో యాపిల్ వెబ్కిట్, ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, వెబ్కిట్ బ్రౌజర్స్ అంటే యాపిల్ సఫారీ, అదే గూగుల్ క్రోమ్ సఫారీ. ఇది వెబ్కిట్ బ్రౌజర్. ఓకే, సో ఇది క్రోమ్ వర్షన్, క్రోమ్ 41th వర్షన్. మీరు కావాలంటే ఆ వర్షన్ చెక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అబౌట్ గూగుల్ క్రోమ్ అని పెడితే 41 వర్షన్. అదేవిధంగా ఇది సఫారీ కూడా సపోర్ట్ చేసింది. ఇది తర్వాత మీరు బ్రౌజర్ లో యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ ఇంగ్లీష్ యుఎస్. ఓకే, ఇంగ్లీష్ యుఎస్ ఇంగ్లీష్ యూజ్ చేస్తున్నాను. యాప్ కోడ్ నేమ్ వచ్చేసి మోజిల్లా, అగైన్ మోజిల్లా. ఇక్కడ మోజిల్లా ఉంది కదా, మోజిల్లా కార్పొరేషన్ వాడిది ఇది. యాప్ నేమ్ వచ్చేసి నెట్స్కేప్ నావిగేటర్. అన్నిటికంటే ఓల్డెస్ట్ బ్రౌజరు, అన్నిటికీ రూట్ బ్రౌజర్ ఎవరంటే నెట్స్కేప్ నావిగేటర్. నెట్స్కేప్ నావిగేటర్ అనేది బ్రౌజర్ నేమ్. ఓకే, మోజిల్లా అనేది కార్పొరేషన్ నేమ్, కంపెనీ. నెట్స్కేప్ నావిగేటర్ తయారు చేసిన కంపెనీ మోజిల్లా. ఓకేనా? అర్థమవుతుందా? అన్నింటికంటే పాత బ్రౌజర్ అన్నమాట. ఓల్డెస్ట్ బ్రౌజర్ వచ్చేసి నెట్స్కేప్ నావిగేటర్. తయారు చేసినోడు మోజిల్లా కార్పొరేషన్ వాడు. మోజిల్లా వాడు ఏం చేశాడంటే తర్వాత దాన్ని మెయింటెనెన్స్ చేయలేక ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ చేతిలో పెట్టేశాడు. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ ఇచ్చేశాడు. ఓకే, వాడు నాకు బ్రౌజర్ కావాలి, నా సిస్టమ్స్ లో ఒక బ్రౌజర్ ఉండాలి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, సో నేను కొనుక్కుంటాను అంటే వాడు ఇచ్చేశాడు. అది నెక్స్ట్ నావిగేటర్ మీకు క్లోజ్ చేసేసి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ వాడికి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు బిజినెస్ రూల్స్ ప్రకారం ఒక ప్రోడక్ట్ మనకి అమ్మాడు అంటే అట్లాంటి ప్రోడక్ట్ వాడు తయారు చేయకూడదు. అంతే కదా, తయారు చేసే మాట అయితే ఇంకో కొనుక్కోవడం, వాళ్ళ దగ్గర కొనుక్కోవడం, వీడి తయారు చేసుకోవచ్చు కదా. ఓకే, అవతల కాంపిటేటర్ ని లేకుండా చేయాలి అంటే అట్లాంటి ప్రోడక్ట్ మళ్ళీ తయారు కాకూడదు. అంతే కదా, వాడి ఆర్గనైజేషన్ నుంచి. సో తర్వాత ఏమైందంటే ఫైర్ ఫాక్స్ అనేవాడు ఏం చేశాడంటే ఫైర్ ఫాక్స్ అనే బ్రౌజర్ తయారు చేశాడు. ఫైర్ ఫాక్స్ కంపెనీ నుంచి, ఫైర్ ఫాక్స్ అనేది సపరేట్ కంపెనీ. వాడు ఈ నెట్స్కేప్ నావిగేటర్ ప్రోటోటైప్ యూజ్ చేసుకొని, అంటే వాడి రూల్స్ రెగ్యులేషన్స్ అవి ఉంటాయి కదా, ఆ రూల్స్ యూజ్ చేసుకొని ఫైర్ ఫాక్స్ అనే ఒక బ్రౌజర్ ని తయారు చేసుకున్నాడు. ఆ ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ని మోజిల్లా వాడు తయారు చేయకూడదు కాబట్టి ఎగ్జిస్ట్ అయిన ఒక ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ ని వాడు ఎక్వైర్ చేసుకున్నాడు. ఓకే, సో దాని తర్వాత గూగుల్ క్రోమ్ కూడా మోజిల్లా ఆర్గనైజేషన్ నుంచి వచ్చిన ప్రోటోటైప్ ని యూజ్ చేసుకున్నాడు. దట్స్ వై వి ఆర్ సీయింగ్ మోజిల్లా హియర్. ఓకే, విండోస్ 32 ప్లాట్ఫామ్ సిస్టమ్.
ఆన్లైన్ లో ఉన్నామా లేదా అనేది. ఆన్లైన్ లో ఉంటే ట్రూ అని కనిపిస్తుంది, లేదా ఫాల్స్ అని కనిపించింది. ఇక్కడ లాంగ్వేజ్ జియో లొకేషన్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి టూకి ఎనేబుల్ అయిందా లేదా అనేది చెప్పింది. కుకీస్ గురించి చెప్తాను. యాప్ వర్షన్ వర్షన్ ఏంటి, నెట్స్కేప్ నావిగేటర్ యొక్క 5th వర్షన్ అనమాట. యాపిల్ వెబ్కిట్ సఫారీ వెబ్కిట్ బ్రౌజర్ ఇది సేమ్ వర్షన్ చూపిస్తుంది. తర్వాత వీటికి ప్లగ్ఇన్స్ ఉన్నాయా లేవా అనే దాని గురించి చెప్పింది. మైమ్ టైప్ చెప్పింది, అంటే మల్టీ మల్టీమీడియా ఇంటర్నెట్ మెయిల్ ఎక్స్చేంజింగ్ సిస్టమ్ అనమాట. ఇది సపోర్ట్ ఉందా లేదా చెప్పింది. లాంగ్వేజెస్, డిఫరెంట్ లాంగ్వేజెస్, ఏ లాంగ్వేజెస్ సపోర్ట్ చేసేది. ఇది ఇంగ్లీష్ యూఎస్, ఇంగ్లీష్, తెలుగు, హిందీ ఇది సపోర్ట్ చేసేది. అంటే నేను ఇన్స్టాల్ చేసుకున్న వర్షన్స్ అన్నమాట. సో ఐ కెన్ స్విచ్ ఎనీవే, ఇంగ్లీష్లోకి తెలుగులోకి. మీరు ఎప్పుడన్నా ట్రాన్స్లేట్ చేయమంటారా అన్నప్పుడు ట్రాన్స్లేట్ అని అన్నారనుకోండి, అప్పుడు లాంగ్వేజ్ యాడ్ అవుతుంది. సో ఇవన్నీ డు నాట్ ట్రాక్ అని మీరు ఫోన్స్ లో కూడా చూడొచ్చు. ఓకే, సో నావిగేటర్ అని క్లిక్ చేస్తే మీకు డీటెయిల్స్ ఏ వర్షన్ యూజ్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని వస్తాయి అన్నమాట. ఏ వర్షన్, ఏ బ్రౌజర్ యూజ్ చేస్తున్నారు. ఓకే, ఫైర్ ఫాక్స్ యూజ్ చేస్తారు. ఫైర్ బాక్స్ లో కూడా మీకు F12 ఉంటుంది, లేకపోతే ఫైర్ బగ్ అనే మోజిల్లా ఫైర్ బగ్ అనే ఒక యాడ్ అని ఉంటుంది. దాన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మోజిల్లా ఫైర్ బగ్ అని ఇదిగో నావిగేటర్ ఆబ్జెక్ట్. ఈ నావిగేటర్ ఆబ్జెక్ట్ ని మీరు ఎక్స్పాండ్ చేస్తే ఇదిగోండి ఇవన్నీ. ఇది కూడా మోజిల్లా కార్పొరేషన్, యాప్ కోడ్ నేమ్ మోజిల్లా కార్పొరేషన్. తర్వాత ఇదిగో ఇంగ్లీష్ యూఎస్ లాంగ్వేజ్. ఈ బ్రౌజర్ కి నేను ఓన్లీ ఒక లాంగ్వేజ్ యూజ్ చేస్తాను, అందుకని ఒక లాంగ్వేజ్ చూపిస్తుంది మనకి. ఓకే, విండోస్ ఎన్టీ సిస్టమ్, విండోస్ 32. ఇది కూడా గీకో ప్రోడక్ట్ నేమ్ అది. యూజర్ ఏజెంట్ వచ్చేసి ఇదిగో మోజిల్లా ఫైర్ ఫాక్స్ 37th వర్షన్. మీరు వర్షన్ చూసుకుంటే సేమ్ అదే ఉంటుంది. వెండర్ వచ్చేసి ఎంపీగా చూపిస్తుంది, యాక్చువల్గా మోజిల్లా ఉండాలి వెండర్. సో డు నాట్ ట్రాక్, జియో లొకేషన్, తర్వాత లాంగ్వేజ్ ఇవన్నీ చూసాం కదా. సో ఇట్లాగే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ చూద్దాం. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ లో కూడా మీరు F12 క్లిక్ చేయొచ్చు అన్నమాట. F12 క్లిక్ చేస్తే బై డిఫాల్ట్ మీకు చూపిస్తుంది. దాంట్లోకి వెళ్ళి కన్సోల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. కన్సోల్ ఇక్కడ ఉంటుంది. నావిగేటర్ ఈజ్ ఎన్ ఆబ్జెక్ట్. క్యాపిటల్ ఎన్ కూడా ఉంది. క్యాపిటల్ ఎన్ కూడా బేసిక్ ఆబ్జెక్టే, స్మాల్ ఎన్ కూడా సేమ్, తేడా ఏం లేదు. ఇదిగోండి ఇక్కడ కూడా మోజిల్లా కార్పొరేషన్ నుంచి తీసుకున్నదే ఇది. యాప్ నేమ్ నెట్స్కేప్ నావిగేటర్, ఇందాక మనం మాట్లాడుతున్నట్టు. యాప్ వర్షన్ ఇదిగో ఇది ఫైర్ ఫాక్స్, మోజిల్లా వాడి దగ్గర నుంచి తీసుకుంది కాబట్టి ఇక్కడ ఫైర్ ఫాక్స్ అనే వచ్చింది. తర్వాత వచ్చేసి ఇదిగో విండోస్ మనం 86 అంటే ఎంత, 64 బిట్ అంతే కదా, 64 బిట్టే కదా. 86 అంటే 64 బిట్ వర్షన్ అనే కదా. 86 అంటే 32 వస్తుంది అనుకుంటా. 86 అంటే 32, 64 అంటే 64. యా, ఓకే, ఇక్కడ చూపించింది మీరు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తున్నారు. అలాగే మీరు ఈ బ్రౌజర్ లో కూడా, మొబైల్ బ్రౌజర్ లో కూడా రన్ చేసుకోవచ్చు అన్నమాట. మొబైల్ బ్రౌజర్ లో రన్ చేసినప్పుడు ఐప్యాడ్ లేకపోతే ఐఫోన్ అనేది వర్షన్ కూడా చూపించింది మీకు. ఆండ్రాయిడ్ ఏ వర్షన్ అనేది చూపించింది, క్లియర్ గా చూపించింది. ఇగో ఇదే నావిగేటర్ ఆబ్జెక్ట్ మీరు దాంట్లో కూడా చెక్ చేయొచ్చు, మొబైల్ బ్రౌజర్స్ లో కూడా. సో దట్ దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు ఆండ్రాయిడ్ సంబంధించిన స్టైల్స్ లోడ్ చేయాలనుకోండి, అర్థమవుతుందా? ఆండ్రాయిడ్ సంబంధించిన స్టైల్స్ లోడ్ చేయాలనుకోండి, వాడు ఏం చేస్తాడు, నావిగేటర్ డాట్ ఆ ఓఎస్ ఏంటో చెక్ చేస్తాడు. ఆండ్రాయిడ్ అయితే ఈ స్టైల్స్ లోడ్ చేయండి, ఈ కలర్స్ లోడ్ చేయండి, ఈ కలర్, ఐప్యాడ్ అయితే ఈ కలర్స్ లోడ్ చేయండి అని వాడు చేయొచ్చా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయొచ్చు. వాటికి సంబంధించిన స్టైల్స్ లోడ్ చేయడం, వాటికి సంబంధించిన స్క్రిప్ట్ లోడ్ చేయడం చేయొచ్చు కదా. సో
దీనివల్ల ఎంత అడ్వాంటేజ్ ఉంది అన్నమాట నావిగేట్ రాకపోతే వల్ల. ఓకే. ఓకే, ఒకవేళ బేసిక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ యూఎస్ అయితే ఏం చేయాలి? ఒక సైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెంచ్ లో ఉంది బట్ మీరు యూజ్ చేస్తుంది ఇంగ్లీష్ యూఎస్. ఫ్రెంచ్ ని ఏ లాంగ్వేజ్ లోకి మార్చాలి? ఇంగ్లీష్ యూఎస్ లోకి మార్చాలి. ఇక్కడ మీరు ఈ ప్రాపర్టీని యూజ్ చేసుకొని వాల్యూని యూజ్ చేసుకొని ఆ ఫ్రెంచ్ కాస్త ఇంగ్లీష్ లోకి మార్చచ్చు. బ్రౌజర్ లాంగ్వేజ్ ఏదైనా డిటెక్ట్ చేసి ఉన్న లాంగ్వేజ్ నుంచి ఈ లాంగ్వేజ్ లోకి ట్రాన్స్లేట్ చేయొచ్చు. రైట్? ట్రాన్స్లేట్ కోడ్ రాసుకుంటాడు, ఏ దేంట్లోకి అయితే మార్చాలో దాంట్లో పెట్టేసుకుంటాడు. దట్స్ ఇట్. నేటివ్ బ్రౌజర్ లో ఉన్న, ఇప్పుడు మీరు బ్రౌజర్ లో ఒక లాంగ్వేజ్ పెట్టుకున్నారు అంటే అది మీకు అర్థమయ్యే లాంగ్వేజ్ అయ్యి ఉంటుంది గ్యారెంటీగా, అంతే కదా? సో ఆ బ్రౌజర్ లాంగ్వేజ్ లోకి మార్చాలి అంటే ఇట్లాంటి నావిగేటర్ యాప్ లాంగ్వేజ్ ఏంటో కనుక్కుంటాడు, అక్కడే లాంగ్వేజ్ ఏంటో చూసుకుంటాడు, దాని నుంచి దీనిలో కన్వర్ట్ చేస్తాడు. ఇట్లాంటి యూసేజెస్ అన్ని ఉన్నాయి అన్నమాట. అర్థమవుతుందా? సో మనం నెక్స్ట్ నుంచి ప్రైమరీ లెవెల్ జాబ్స్ అంటే లో లెవెల్ జాబ్స్ క్లాసెస్ మిస్ అవ్వద్దు. అంటే ఒకవేళ లేకపోతే మీరు అవైలబుల్ లేకపోతే ఆ రోజు ఆపేద్దాము. ఓకేనా? కానీ క్లాసెస్ మాత్రం వీలైనంత వరకు మిస్ అవ్వద్దు. ఓకే అన్న. Okay. Yeah, bye.